మోడీకి నిద్ర లేకుండా చేస్తాయి. అందుకని రాత్రి 12 గంటల సమయంలో కెమెరామెన్ కూడా లేకుండా తన చేతగాని సెల్ఫీ వీడియోని తీసి దేశం మీద వదలాల్సిన ఒక దుస్థితికి బీజేపీ ప్రభుత్వం నెట్టబడింది. బహుశా భారతదేశ ఈ 12 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద సంఘటనగా దీన్ని మొత్తం ప్రపంచ మీడియా అంతా చూస్తూ ఉంది. నిజానికి ఈ ఉద్యమం గురించి, ఈ ఉద్యమంలో జరిగిన సంఘటనల గురించి, ఈ ఉద్యమం సాధించిన విజయాల గురించి, ఈ ఉద్యమంలో ఉన్న ఇతర విషయాల గురించి మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి. లెక్కకు మిక్కిలి విషయాలు ఉన్నాయి. అన్నీ మాట్లాడాలి. అంత మంచి ఉత్సాహపూరితమైనటువంటి సందర్భం ఇది. వాస్తవంగా దురదృష్టం చాలామంది రాలేదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉత్తరాది ప్రజల పట్ల దక్షిణాది ప్రజలకి, దక్షిణాది ప్రాంతంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి చాలా చిన్న చూపు ఉండేది. ఉత్తరాది వాళ్ళు గుట్కా వేసుకుంటారని, వాళ్ళ స్పందన లేని వాళ్ళని, వాళ్ళ మత మౌఢ్యంలో కూరకపోయినారని, బీజేపీని అధికారంలోకి తేవడం కోసం పనిచేస్తున్నారని, భారతదేశంలో విచ్ఛిన్నకర ఉద్యమాలకి వాళ్ళే కారకులని, ఇట్లా రకరకాల విమర్శలు ఉన్నాయి మనం చేసేవాళ్ళం వాళ్ళు. కానీ ఈ నీట్ లీకేజ్కి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమాన్ని చూసిన తర్వాత ఉత్తరాది వాళ్ళ పట్ల మొత్తం భారతీయులకి, ముఖ్యంగా దక్షిణాది ప్రజలకి, లేదు ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్న ప్రజలకి ఒక ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన ప్రేమ కలిగిందని చెప్పడానికి మనం సంకోచించాల్సిన అవసరం లేదు. బహుశా ఈ సందర్భంలో దక్షిణాది ప్రాంతమే వెనుకబడిపోయింది. చాలా చైతన్యవంత ప్రాంతమని, చాలా శుభ్రమైన వాళ్ళని, ఉద్యమాలకు ఈ ప్రాంతం చాలా అలవాలమైనదని చెప్పుకునేటువంటి దక్షిణ భారతదేశంలో చాలా పరిమితమైన సంఖ్యలో పరిమితమైన ఉద్యమాలు ఈ సందర్భంగా జరిగాయి. కానీ వీరోచితంగా పోరాడింది, త్యాగాలు చేసింది, తన్నులున్నది, నిలబడింది, ప్రతిఘటించింది, పోరాడింది, మోడీ నిద్ర లేకుండా చేసింది ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్తరాది యువతనే అనేది వాస్తవం. అలాంటి ఒక మంచి సందర్భం, ఎప్పుడూ లేని ఒక మంచి పరిణామం ఇది. మత కొట్లాటల్లో పాల్గొనే పిల్లల్ని, లేదు భక్తి ముసుగులో, మతం ముసుగులో పిల్లల్ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్కి మొదటిసారి ఆ ప్రాంతం నుంచే ఒక నిరసన, ఒక ప్రతిఘటన, ఒక థ్రెట్ వినిపించడం అన్నది చాలా మంచి కార్యక్రమం. అలాంటి ఒక పరిణామం దేశంలో జరగడం మనందరం ఆహ్వానించాల్సినటువంటి పరిణామం.